అందరికీ నమస్కారం. మనము ఆఫెన్సెస్ అగైన్స్ట్ హ్యూమన్ బాడీ అనే చాప్టర్లో ఆల్రెడీ హర్ట్ అంటే ఏమవుతుంది అనేది మనం కవర్ చేయడం జరిగింది. ఇవాళ వీడియోలో మనము గ్రీవియస్ హర్ట్ అంటే ఏంటనేది చాలా సింపుల్గా తెలుసుకుందాం. సో మనకి గ్రీవియస్ హర్ట్ డెఫినేషన్ వచ్చేసి సెక్షన్ 116 భారతీయ న్యాయ సంహితలో ఇవ్వడం జరిగింది. గ్రీవియస్ హర్ట్లో ఏముండాలి? ఆల్రెడీ మనం హర్ట్ కవర్ చేసాం కదా. ఆ హర్ట్లోని ఏదో ఒక 3 కేటగిరీ ఆఫ్ యాక్షన్స్ అనేది జరిగి ఉండాలి. హర్ట్ అంటే ఏమిటి? ఎనీ బాడీలీ పెయిన్ ఆర్ డిజీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ. ఇంజురీ కానక్కర్లేదు, బాడీలీ పెయిన్, డిజీజ్ కావచ్చు, ఇన్ఫర్మిటీ. ఇన్ఫర్మిటీ అంటే మనం ఏమని చూసాం, మనము ఒక వ్యక్తి సాధారణంగా అతను రోజువారీ పనులు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే దాన్ని ఇన్ఫర్మిటీ అంటారు. అయితే హర్ట్ జరిగి ఉండాలి. గ్రీవియస్ హర్ట్కి ముందైతే హర్ట్ జరిగి ఉండాలి. ఎఫెక్ట్ ఏమి ఉండాలి అక్కడ? ఇక్కడ మనకి 8 రకాల ఎఫెక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 8 రకాల ఎఫెక్ట్స్లో ఏ ఒక్క ఎఫెక్ట్ వచ్చినా కూడా అది గ్రీవియస్ హర్ట్ అయిపోతుంది. సో ఆ 8 రకాల ఎఫెక్ట్స్లో ఏమి ఉండాలి? ఐదర్ ఒకటి ఇమాస్క్యులేషన్. ఇమాస్క్యులేషన్ అంటే పురుషాంగాన్ని తొలగించడం, ఇమాస్క్యులేషన్. రెండోది పర్మనెంట్ లాస్ ఆఫ్ ఎన్ ఐ. ఒక కంటి చూపు అనేది, ఏదో ఒక కంటి చూపు పర్మనెంట్గా కోల్పోయి ఉండాలి. పర్మనెంట్ లాస్ ఆఫ్ హియరింగ్ ఆఫ్ ఐదర్ ఆఫ్ ది ఇయర్స్. 2 చెవులలో ఏదో ఒక చెవి యొక్క వినకడ శక్తి అనేది పోయి ఉన్నా కూడా గ్రీవియస్ హర్ట్ అవుతుంది. ప్రివేషన్ ఆఫ్ ఎ మెంబర్ ఆర్ జాయింట్. ప్రివేషన్ ఆఫ్ ఎ మెంబర్ అంటే ఒక మనిషి యొక్క శరీరాన్ని మెంబర్ అంటాం. సో ప్రివేషన్ అంటే సెపరేట్ అయిపోవడం. సో ఏదో ఒక బాడీ ఆర్గన్ అనేది కోల్పోవడం. సపోజ్ చెవు కట్ చేసేసినారు, ప్రివేషన్ ఆఫ్ ఏ మెంబర్ ఆర్ ఏ జాయింట్ కింద గ్రీవియస్ హర్ట్ అవుతుంది. తర్వాత ఇంపేరింగ్ ఆఫ్ జాయింట్స్. ఇంపేరింగ్ ఆఫ్ జాయింట్స్ అంటే మన ఎముకల జాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపేర్ అయిపోవడం, అవి సెపరేట్ అయిపోవడము. డిస్ఫిగ్యురేషన్ ఆఫ్ ఫేస్ అంటే ముఖానికి ఏ విధమైన గాయం కలిగించడం అంటే ఆ ఫేస్ యొక్క న్యాచురల్ ఫీచర్స్ అనేవి డిస్ఫీచర్ అయినాయి, డిస్ఫిగర్ అయిపోయినాయి. తర్వాత ఫ్రాక్చర్ ఆఫ్ ఎనీ బోన్ ఆర్ ఎ టూత్. ఎముకలు విరిగిపోవడం కానీ లేదా పళ్ళు ఊడిపోవడం అనేది ఒకవేళ జరిగితే అది కూడా ఏమైంది ఇప్పుడు? గ్రీవియస్ హర్ట్. తర్వాత ఎనీ యాక్ట్, ఎనీ హర్ట్ విచ్ ఎండేంజర్స్ లైఫ్ ఆర్ కాజెస్ సివియర్ బాడీలీ పెయిన్ కంటిన్యూస్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 15 days. అంతకుముందు మనకి ఇండియన్ పీనల్ కోడ్లో 20 రోజులు అని ఉండేది. ఇప్పుడు అది 5 రోజులు తగ్గించి 15 రోజుల పాటు ఒక వ్యక్తికి తీవ్రమైన శారీరక నొప్పి కనుక కలిగితే, సివియర్ బాడీ పెయిన్, అప్పుడు అది ఏమొచ్చేసింది? గ్రీవియస్ హర్ట్ అనేది అయ్యింది. ఈ గ్రీవియస్ హర్ట్లో పనిష్మెంట్స్ మనం ఒకవేళ చూస్తే 3 లెవెల్స్లో డిఫరెంట్ పనిష్మెంట్స్ అనేది ఉంటుంది. మొదటిది మనము అండర్ సెక్షన్ 117 సబ్సెక్షన్ 2. సెక్షన్ 117 సబ్సెక్షన్ 2 కింద మనము పనిష్మెంట్స్ చూస్తున్నాము. పనిష్మెంట్స్ ఫర్ కాజింగ్ గ్రీవియస్ హర్ట్. ఎలాగా? ఉద్దేశపూర్వకంగా కానీ లేదా నాలెడ్జ్ తోటి గ్రీవియస్ హర్ట్, ఇందాక మనం చూసినటువంటి 8 రకాల శారీరక ఇంజురీస్ కలిగిస్తే అప్పుడు అది ఏమైపోయింది? ఉద్దేశంతో ఒకవేళ చేసినా లేదా నాలెడ్జ్ తోటి చేస్తే 7 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి గ్రీవియస్ హర్ట్లో 2 కొత్త రకం ప్రొవిజన్స్ని తీసుకురావడం జరిగింది. కొత్త ప్రొవిజన్స్ అదే సెక్షన్ 117 సబ్సెక్షన్ 3. ఇదివరకు మనకి ఇండియన్ పీనల్ కోడ్లో లేవు. ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో కొత్తగా తీసుకురావడం జరిగింది. ఏంటది అంటే గ్రీవియస్ హర్ట్. ఎటువంటి గ్రీవియస్ హర్ట్ అంటే పర్మనెంట్ డిజబిలిటీ కానీ
పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్, పర్మనెంట్ డిజబిలిటీ అంటే అతను పర్మనెంట్గా వికలాంగుడు అయిపోవడం, డిసేబుల్డ్ అయిపోవడం. పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ అంటే కోమా అని మనం అంటాం. సో కోమాలో ఒక మనిషి ఏం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు, పారాలిసిస్, అది కూడా ఒక రకమైన వెజిటేటివ్ స్టేట్ అంటే వేరే వాళ్ళపైన ఆధారపడి ఉంటాడు. పర్సిస్టెంట్ గా ఒక మనిషి కోమాలోకి వెళ్ళిపోతే అప్పుడు ఏమైంది, అది గ్రీవియస్ హర్ట్. అండర్ సెక్షన్ 117 సబ్సెక్షన్ 3 కింద పనిష్మెంట్ ఎంతో చూడండి. ఇక్కడ మినిమం పనిష్మెంట్ 10 సంవత్సరాలు, మాక్సిమం పనిష్మెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఇక్కడ స్పెసిఫిక్ గా ఒకటి ఇచ్చారు మనం హైలైట్ చేసుకోవాల్సినది, ఎండ్ ఆఫ్ న్యాచురల్ లైఫ్ అంటే ఆ మనిషి మరణించే వరకు ఇక జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న సందేహం రావచ్చు, మరి జీవిత ఖైదు అంటే జైల్లోనే అతను మరణించే వరకు ఉండడా అంటే, మనం ఇక్కడ చూడాల్సింది సెక్షన్ 6 ఆఫ్ ది భారతీయ న్యాయ సంహిత. అక్కడ ఏమని చెప్పడం జరిగిందంటే, సాధారణంగా జీవిత ఖైదు అని ఎక్కడైనా ఉంటే 20 సంవత్సరాల కింద భావించాలి అని. కానీ ఇక్కడ కేవలం లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని లేదు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ టిల్ ద రిమైండర్ ఆఫ్ దట్ పర్సన్స్ లైఫ్ అంటే ఇంకా అతను మరణించే వరకు అక్కడే 20 సంవత్సరాలుగా అతను బయటికి రాడు. నెక్స్ట్ మనం చూస్తే కొత్తగా వచ్చినటువంటి ప్రొవిజన్స్ లో సెక్షన్ 117 సబ్సెక్షన్ 4 గ్రీవియస్ హర్ట్ బై 5 or more persons ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రేస్, రిలీజియన్, కాస్ట్. చూడండి, మనకి కొన్ని సంవత్సరాలుగా మాబ్ లించింగ్ అని కానీ, మత భావంతో కానీ, కుల భావాలతోటి ఏవైతే ఈ గొడవలు ఎక్కువ అయిపోయి గ్రీవియస్ హర్ట్, మర్డర్లు చేసుకోవడం అది జరుగుతుందో దాన్ని అడ్రస్ చేస్తూ పార్లమెంట్ తీసుకొచ్చినటువంటి కొత్త ప్రొవిజన్ వచ్చేసి ఈ గ్రీవియస్ హర్ట్. అందులో 5 కానీ 5 కంటే ఎక్కువ మంది కలిసి కుల, మత, ప్రాంత భేద భావాలతోటి ఇంకో మనిషి పట్ల గ్రీవియస్ హర్ట్ కలిగిచుంటే అక్కడ 7 సంవత్సరాల జైలు శిక్ష అనేది విధించడం జరుగుతుంది. అదండి ఇవాళ వీడియో, గ్రీవియస్ హర్ట్ అండ్ గ్రీవియస్ హర్ట్ కి ఉన్నటువంటి పనిష్మెంట్స్ గురించి. నెక్స్ట్ వీడియోస్ లో మనము గ్రీవియస్ హర్ట్ లోని మరిన్ని రకాల నేరాలు ఏముంటాయనేది కూడా చూసి తెలుసుకుందాం. నమస్కారం.